హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో సీనియర్ సిటిజన్‌లకు అదిరిపోయే శుభవార్త అండి. కొత్త పథకం లాంటిది. ఇక ఆ సమస్య అయితే ఉండదు. సో, మరి సీనియర్ సిటిజన్‌లకు అత్యంత ఉపయోగకరమైన పథకం ఏంటి అన్న పూర్తి డీటెయిల్స్ అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోలోకెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి పెన్షనర్స్‌తో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ కానట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, మీ ఇంట్లోనే ఓపీడీగా ఉండండి. అంటే హాస్పిటల్‌కి పోనవసరం లేకుండా ఇంట్లోనే ఉండి డాక్టర్ సేవలు పొందవచ్చు. అదెలానో చూద్దాము. సీనియర్ సిటిజన్‌లకి గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం సీనియర్ సిటిజన్‌లకి గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది. ఈ కేంద్ర ప్రభుత్వం సీనియర్ సిటిజన్ల కోసం మరియు ఇతర పౌరులందరికీ కోసం ప్రత్యేకంగా ఈ పథకాన్ని ప్రారంభించింది. ఫ్రెండ్స్, ఇది నాట్ ఓన్లీ సీనియర్ సిటిజన్లండి. సో, పౌరులందరికీ కూడా ఈ పథకం పేరే ఈ సంజీవని. ముఖ్యంగా రక్తపోటు, డయాలసిస్ మొదలైన జబ్బులు గల వృద్ధులు, రెగ్యులర్ మెడిసిన్ తీసుకునేవారు ఓపీడీ కోసం వెంటనే ఈ సమయంలో హాస్పిటల్‌కి వెళ్ళలేరు. సో, వెళ్దామనుకున్నా ప్రమాదం ఎక్కువ కాబట్టి తలనొప్పి, శరీరం నొప్పి వంటి చిన్న చిన్న సమస్యలకు వారు ఆస్పత్రికి వెళ్ళడానికి ఇష్టపడక ఇంట్లోనే ఉండవచ్చు. అలాంటి వాళ్ళకు ఇది ఉపయోగపడుతుందండి. సో, అలాంటి వారి కోసం ఈ సంజీవిని వెబ్‌సైట్ ఉంది కదండీ! ఇక ఇది సులభమైనది. దీన్ని గూగుల్ క్రోమ్ ద్వారా మనమైతే ఉపయోగించుకోవచ్చు. లేదంటే యాప్ కూడా ఉంది. యాప్ అయినా డౌన్‌లోడ్ చేసుకొని మనము అక్కడి నుంచి కూడా వెళ్ళొచ్చనమాట. సో, ముఖ్యంగా ఇప్పుడు ఈ సంజీవని యాప్‌లోకి గాని లేదంటే వెబ్‌సైట్‌లోకి గాని వెళ్ళిన తర్వాత రోగులను నమోదు చేసుకోండి. మీ మొబైల్ నంబరు వెబ్‌సైట్‌లో ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క వివరాలు, జిల్లా నమోదు చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఆన్‌లైన్‌లో వైద్యుడు కనెక్ట్ అవుతాడు. సో, అప్పుడు వీడియో ద్వారా మీ ఆరోగ్య సమస్యల కోసం మీ వైద్యుడిని సంప్రదించవచ్చు. సో, డాక్టర్ ఆన్‌లైన్‌లో మందులు సూచిస్తారనమాట. సో, దాన్ని మెడికల్ షాప్‌లో చూపించి మందులైతే పొందవచ్చు. ఇది పూర్తిగా ఉచితము మరియు క్వాక్ డాక్టర్ లభ్యత ఉండదు. ఆదివారం, సోమవారం అని లేదండి. సో, ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే ఈ సేవను ఉపయోగించుకోవచ్చు. అప్పుడే ఈ కన్సల్టేషన్‌కి తమిళనాడులో తిరువూర్‌కి మొదటి స్థానం అయితే లభించింది. సో, మీకు తెలిసిన సీనియర్ సిటిజన్‌లు గాని, పౌరులు గాని ఎవరున్నా సరే ఈ వీడియోనైతే షేర్ చేయండి. వెబ్‌సైట్ నేమ్ వచ్చేసి ఈసంజీవని ఓపీడీ.ఇన్. ఇప్పుడు మనం ప్రాక్టికల్‌గా చూద్దాము. అసలు ఎలా వర్క్ అవుతుంది అనేది. సో, ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ ఉందో చూడండి. ఫస్ట్ మనమైతే సైన్ అప్ చేయాలి. సైన్ అప్ చేయాలంటే మనకు కావాల్సింది మొబైల్ నంబరు. సో, వెరిఫై మొబైల్ నంబర్ యూజింగ్ ఓటీపీ, ఫిల్ పేషెంట్ రిజిస్ట్రేషన్ ఫాము. తర్వాత రెండవది లాగిన్. సో, లాగిన్ విత్ మొబైల్ నంబర్ ఆర్ ఈమెయిల్ ఐడీ. ప్రొవైడ్ ఆల్టర్‌నేట్ డీటెయిల్స్. అప్‌లోడ్ హెల్త్ రికార్డ్స్ ఇఫ్ ఎనీ ప్రీవియస్ రికార్డ్స్. ఇక సెలెక్ట్ ఓపీడీ. తర్వాత ఇనిషియేట్ వీడియో కాల్. ఫోర్త్ వన్ కన్సల్ట్ ద డాక్టర్. డౌన్‌లోడ్ ద ఈ ప్రిస్క్రిప్షన్. సో, టెలి కన్సల్టేషన్ అనేది. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూస్తున్నట్టుగా ఇక్కడ చాట్ ఆర్ వీడియో కాల్ ఏదైనా మనం ఉపయోగించుకోవచ్చనమాట. అదేవిధంగా కన్సల్ట్ డాక్టర్ రిమోట్‌లీ. డాక్టర్‌నైతే రిమోట్‌లో ఎక్కడి నుంచైనా కన్సల్ట్ అవ్వచ్చు. రియల్ టైమ్ టెలిమెడిసిన్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు. స్టేట్ సర్వీస్ డాక్టర్‌లయితే ఇక్కడ ఉంటారు. అంటే పెద్ద పెద్ద డాక్టర్లు ఉంటారు. ఇక ఈ విధంగా అన్ని సేవలు అయితే ఇక్కడ అందుబాటులో ఉన్నాయి అందరి కోసం. ఉచితమండి ఇది. కంప్లీట్‌లీ ఫ్రీ అన్నమాట. అదిగోండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ టెలిమెడిసిన్. ఇక్కడ డీటెయిల్స్ ఇంకా చూద్దాము. సో, ఈ విధంగా మనకు సైన్ అప్, లాగిన్, సెలెక్ట్ ఓటీపీ తర్వాత టెలి కన్సల్టేషన్. సో, ఇవన్నీ మనం ఈ డీటెయిల్స్ ఇదివరకే చెప్పుకున్నాము. తర్వాత ఇక్కడ మనకు డాక్టర్స్ కూడా ఉన్నారండి. అవైలబుల్ డాక్టర్స్ ఎవరైతే మోస్ట్ సీనియర్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఇక్కడ ఉన్నారు. సో, చూడండి ఈ విధంగా అయితే మనకు
హెల్త్ రికార్డ్స్ అయితే ఇక్కడ మనకు ఉన్నాయి. మనం ఓవరాల్‌గా ఇండియా వైడ్ చూసుకున్నట్లయితే ఏపీలో ఎక్కువ టోటల్ కన్సల్టేషన్స్ ఎక్కువున్నాయి ఏపీ నుంచి. తర్వాత తమిళనాడు, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ఈ విధంగా అందరూ ఉపయోగించుకుంటున్నారండి. సో, కాబట్టి మనం గూడా ఈ సేవలను ఎక్కువ మనమే ఆంధ్రప్రదేశ్ వారైతే ఉపయోగించుకుంటున్నారు. సో, టుడే ఎంతమంది పేషెంట్స్‌కి సర్వ్ చేశారు? 2,40,000 మందికి పైగానే. నాకు తెలిసి ఈవినింగ్ లోపల ఇది 5,00,000కి చేరుకోవచ్చు. లేదా 4,00,000లో ఉండొచ్చు. ఇప్పటివరకు సర్వ్డ్ పేషెంట్స్ అంటే ఇంతమందికి ట్రీట్మెంట్ చేశారు ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో ఆన్‌లైన్‌లో. చూడండి గ్రేట్‌గా అందరూ ఉపయోగించుకోవాలి. సో, ఈ విధంగా మనకు క్లౌడ్ బేస్డ్ టెలిమెడిసిన్ సిస్టమ్ అయితే ఇక్కడ రన్ అవుతుంది. అలాగే అసిస్టెడ్ టెలిమెడిసిన్ ఈ విధంగా ఉంటుంది. ఏమైనా ఉంటే కంప్లెయింట్ కూడా మనం చేయవచ్చు. చూడండి ఇక్కడే మనకు యాప్ కూడా ఇచ్చారండి. సో, మనము గూగుల్ ప్లే స్టోర్‌లోకెళ్ళి ఈ సంజీవని అని టైప్ చేస్తే గూగుల్ ప్లే స్టోర్‌లో మనకు ఈ యాప్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. లేదంటే ఇక్కడ స్కాన్ చేసినారంటే ఈ పైన ఉండేదాన్ని మీరు యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చనమాట. ఈ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేస్తే. యాప్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. మన యొక్క ఇవి డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఇక్కడ మనము ఎంటర్ చేయాలనమాట. సో, ఫీవర్ అయితే ఫీవర్ అట్లా. సో, డాక్టర్‌ని సెలెక్ట్ చేసుకుంటాము. అదే విధంగా ప్రిస్క్రిప్షన్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటాము. సో, ఈ విధంగా అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్‌తో మనకు మెడిసిన్ బిల్ ఒక్కటే ఎక్స్‌ట్రా అవుతుందండి. సో, ఆ మెడిసిన్ కూడా మేబీ గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో మనం గనుక ఈ మనం ఏదైతే ప్రిస్క్రిప్షన్ ఉంటుందో ఈ డౌన్‌లోడెడ్ ప్రిస్క్రిప్షన్ అండి. ఇది పీడీఎఫ్ ఫార్మాట్‌లో అయితే ఉంటుందన్నమాట. దీన్ని మనము మెడికల్ స్టోర్‌లో చూపించినామంటే మనకు మెడిసిన్ ఇచ్చేస్తారండి. సో, ఈ విధంగా అయితే ఉండబోతోంది. చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ మెడిసిన్ కాస్ట్ కూడా మనకు గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో అట్లా ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేయవచ్చు. ఇది ఫ్రెండ్స్ వీడియో అందరికీ షేర్ చేయండి తెలిసిన వారికి. సో, ప్రతి ఒక్కరు పెన్షనర్స్ అనే కాదు, వృద్ధులనే కాదు ప్రతి ఒక్కరు కూడా అక్కడ మనకు యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఉందన్నమాట. సో, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సర్వీస్‌ని ఉపయోగించుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.